పెళ్లి కుమారుడు అంటే పెళ్లి కుమార్తె కలిగిన వాడు పెళ్లి కుమారుడు. పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమార్తె ఉంటాడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులాగా పెళ్లి కొడుకు అలాగా. ఇక్కడ యోహన్ చెప్తున్నాడు ఆ మాట. పెండ్లి కుమారుని స్వరము వినేది స్నేహితుడు. నీ స్నేహితులు నీ బంధువులు అందరూ పిండవ గురించి అన్నాడు. యేసు ప్రభు వారు పెళ్లి కుమారుడు. ఆయన రాక ఈ లోకంలో పెండ్లి కుమార్తె ఉంది. ఆ పెళ్లి కుమార్తెను బట్టి ఈ మాటలో బాప్తిస్మ యోహానులోకి వచ్చినాయి. యేసు ప్రభు చూసిన వెంటనే యేసు ప్రభు పెండ్లి కుమారుడు. ఆ పెండ్లి కుమారుడికి ఈ లోకంలో పెండ్లి కుమార్తె ఉంది. కుమారుడు స్వరము పెండ్లి ఇది పరిపూర్ణమైనటువంటిది. ఎప్పుడు అని అంటే పెండ్లి కుమార్తె దొరికినప్పుడు, పెండ్లి కుమార్తె ఉన్నప్పుడు. పెండ్లి కుమార్తె లేకుండా పెండ్లి కుమారుడు లేడు. బైబిల్ మనం క్రీస్తుని కలిగి ఉన్నాం. అది అలాగే కొంచెం ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు మంచిది. ఆయన అంటాడు నా సంతోషం పరిపూర్ణమైనది, ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసింది. ఒక మాట గొప్పది. మనం ప్రతి విషయంలోనూ దేవుని హెచ్చించే వారం ఉన్నాము, మనం తక్కువగా ఉండవలసిన వారం. అదే అంటే ఆ పెళ్లి కుమారుడు యేసు వారు నువ్వు పెళ్లి కుమారుడు, కానీ ఆయన సంఘానికి ఆయన దేవుడు కుమారుడు, ఆయన పిల్లవాధికారి, సృష్టికర్త, తండ్రి ప్రభావం మీకు ఉన్నది. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు నామంలో మీ సన్నిధిలో ఉన్నాము. మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. సుమంతుని ప్రేమించి మీరు మంచి తల్లిదండ్రులు ఇచ్చారు, మీ వందనాలు. మంచి మీ సేవ ఇచ్చారు, మీ సేవకు సంబంధంగా సిద్ధపట్టి ఇచ్చారు. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో మరి మీ సేవకుడుగా ట్రైనింగ్ అయ్యే భాగ్యం ఇచ్చారు, ఆ సీట్ ఇచ్చారు, అక్కడ చదవగలిగిన శక్తిని ఇచ్చారు. ప్రయాణాలు తోడుకుంటున్నారు, నడిపిస్తున్నారు. వందనాలు. ఈ వాహన సంబంధం కూడా సిద్ధపరిచినందుకు వందనాలు, స్తుతులు. నేను 9వ తారీఖుని మంచి వాతావరణంలో పరిశుద్ధ వివాహము నీ పరిశుద్ధుల యొక్క సమక్షంలో వాక్యానుసారంగా వివాహం జరగటం వరకు ప్రార్థిస్తాం. మంచి వాతావరణం మీ కాపుదల రక్షణ కోరి ప్రార్థిస్తాం. ప్రభు మీకు వందనాలు. మీకు మహిమకరంగా మీ బిడ్డకు ఆశీర్వదకరంగా జరిపించారు. మీరు పెండ్లి కుమారుడు ఉన్నందుకు మేమంతా సంఘముగా ఉన్నాం తండ్రి. మీకు పెండ్లి కుమార్తె మీకు ఉదయముగా అలాగనే మా మేలు దొరికిందని చెప్పే వాక్యం మీరు మేలు దయచేసినందుకు ఇంకా మీరు సహాయం చేయండి. మీకు వందనాలు. ఈరోజు ఇచ్చిన వాతావరణం బట్టి పెండ్లి కుమార్తెను కూడా ఈరోజు పెండ్లి కుమార్తెలు సిద్ధపడుతుండగా సహాయం చేయండి. పెండ్లి కుమారుని కూడా సిద్ధపడుతుండగా సహాయం చేయండి. యేసయ్య మీకు వందనాలు. ఈ లోకం ఉన్న అన్ని ఆచారాలు కాకుండా వాక్యానుసారంగా ప్రతి కార్యక్రమం అందరూ బట్టి అప్పటి మరి బావగారు బట్టి వారి పిల్లలు బట్టి కూడా ప్రార్థిస్తారు. ఇంకా బంధువులందరూ కూడా ప్రార్థిస్తారు. ఈ సేవలు వాడుకోండి, వివాహ పనులు వాడుకోండి, మీరే మయం పనులు దయ చూపించమని కనికరించండి. యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మని దేవుని జీవితం కుటుంబానికి బిడ్డలకు కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. పోస్తుల విశ్వాసము పొందము. ఆకాశము సృజించిన సర్వశక్తిగల తండ్రి దేవుని కుర్చీ వైపున కూర్చున్నాడని సజీవులకు ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి,
అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెండిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మను చేరగొను పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవా ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఆయన క్రీస్తు శుభనామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెళ్లి కుమారుడిగా సిద్ధపడుతున్నటువంటి పెళ్ళిళ్ళు అనేటువంటివి ప్రియులారా, దేవుని యొక్క అనాథ సంకల్పం అని అంటాడు కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. కనుక దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక గడియలు మన జీవితాల్లో మనం పొందుకోలేము. కాబట్టి ప్రియులారా, ప్రభువే జ్ఞాపకం చేస్తాను, మీ కుమారులకు పెళ్ళిళ్ళు చేయండి, వారు ఫలించినట్లు, వారు ఆశీర్వదించినట్లు, వారికి ఏమీ తక్కువ లేకుండా వారిని అభివృద్ధి చెందిస్తాను, వారిని దీవిస్తాను. 128 సంకీర్తనలో యెహోవా యందు భయభక్తులు కల వారి రీతిగా ఆశీర్వదించబడు. కనుక ప్రియులారా, మన జీవితాలలో దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మర్చిపో. కనుక నీ జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాన్ని, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ యవనాన్ని దేవుడు ప్రేమించి, నీ యవనాన్ని దేవుడు ఘనపరుస్తున్నాడు. కనుక దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా, దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా వర్ధిల్లాలని, మరి దేవుని యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి ఆయన యొక్క త్రోవలలో నడిచినప్పుడు, మరి ఆయన దాసునిగా నువ్వు వర్ధిల్లినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన కృప మీ కుటుంబ జీవితానికి మీకు తోడుగా ఉంటుంది. కనుక ఆ రీతిగా భయభక్తులు కలిగి వేరం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, సిఆర్ గారు ప్రార్థన చేస్తారు. మీ పరిశుద్ధమైన పాదాలకి వేలాది 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 స్థుతి 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 స్తోత్రాలు కలదని మీరు సెలవిచ్చినారు ప్రభు. నిజమైన తండ్రి నాయన, అయా ఈ సమయం వచ్చింది కనుక నా ప్రభు నాయన, పెండ్లి కుమారుడుగా నాయన సుమంతుని నాయన మరి నాయన సిద్ధపరచడానికి మీరు ఎంతో కృప చూపించినందుకు మీకు వందనాలు. సుమంతుని ప్రేమించిన ప్రభు ఇచ్చిన తండ్రి గారు నా ప్రభు నాయన, ఆనందరావు గారు బట్టి, మా అర్థం గారు బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఆ దంపతులను మీరు ప్రేమించిన ఆయన, మీరు ఇచ్చిన కుమారుడు నా ప్రభు నాయన, అయా ఇగో సుమంతు నా ప్రభు నీ సేవకుడిగా నాయన, నీ అయా సేవక మరి పనిలో నాయన జత పనివాడిగా నా ప్రభు బిడ్డ తయారవుతుండగా నాయన, ఇదిగో వివాహ సమయం వచ్చింది కనుక నా ప్రభు వివాహానికి ముందుగా పెండ్లి కుమారుడుగా సిద్ధం చేయడానికి నాయన, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. పెండ్లి కుమార్తె దొరికింది కనుక పెండ్లి కుమారుడు అవుతున్నాడు ప్రభు. పెండ్లి కుమార్తె లేకపోతే పెండ్లి కుమారుడుగా సిద్ధం చేయడానికి నాయన ఎవరి వల్ల కాదు నా ప్రభు. అది నాయన మీరు ఏర్పాటు చేసి మీరు ఫలించి అభివృద్ధి చెందిన లెక్కను బట్టి నారాయణరావు గారిని అభివృద్ధి చేశారు. అడగవారికి ఇచ్చిన గొప్పతనాన్ని బట్టి సిద్ధపడడానికి పిల్లలు తీర్చేసి ఈ కార్యక్రమం పెట్టుకుంది. మీకు సంతానాన్ని మరి చేయాలని ప్రార్థన చేసుకుంటూ మరి కార్యక్రమం తోడ్పాటును మరి కోరుకుంటున్నాను. వాళ్ళు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. పార్టీ విషయంలో నేను చేసిన ఘనమైన కార్యం బట్టి మరి కుటుంబంలో నారాయణ గారు ఎంతగానో నాయన బిడ్డయాళ్ళనైనా ఆసక్తి చూపినైనా మరి బిడ్డను నీ సేవకు పంపినప్పుడు బిడ్డనైనా సంవత్సరం నీ సేవలో ఇప్పుడల్లా సదాకాలం చేతి మనకు ప్రాముఖ్యంగా పెండ్లి కుమారుడుగా సిద్ధపడుతున్నటువంటి ప్రియదాసుడు సుమంతుకును తన భవిష్యత్తు కుటుంబ జీవితంలో సదాతోడే సంరక్షించి ఆశీర్వదించును గాక. మంగళమే
యొక్కయు కుమారుని యొక్కము ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అపోస్తుల విశ్వాసం ఒప్పుకుందాము. భూమి ఆకాశం నుంచి చనిపోయి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యాలకు దిగినని చనిపోయిన వారి నుండి మూడవ దినము లేచి పరలోకమునికి సర్వశక్తి గల తండ్రి కూర్చున్నాడని నీచ జీవనమై ఉన్నవని నమ్ముచున్నాను. భాగం చదువుగా విందా. 127వ సంఖ్య. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టాతీతమైన ఆహారము స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణములంటి వారు. వారితో తన అమ్ముల పొంది నింపుకునేవాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మలో తన విరోధులతో వాదించదు. వాక్య దేవుని దీవించదు. కానీ యేసుక్రీస్తు శుభనామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాం. దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న ప్రియ కుమార్తె మరి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడటానికి దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ బిడ్డను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక మన కుటుంబాలలో ఇటువంటి సంతోషకరమైనటువంటి శుభగడియలు రావటానికి కారణము దేవుడే అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప మన పైన ఉంది కనుక నిరంతరం ఆయన వాత్సల్యం ఉన్నాం. వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనదని దేవుని వాక్యం చెప్తున్నాం. కనుక ప్రియులారా, దేవుడిని యవనాన్ని గణపరిచి దేవుడిని యవనాన్ని దీవించి ఆశీర్వదించి ఘనమైనటువంటి పరిశుద్ధ వివాహాన్ని నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేశాడు. అందును బట్టి నీ జీవితకాల పర్యంతం మీరు కుటుంబంగా వర్ధిల్లుతూ దేవుని యొక్క కృపలో ఆయన కృపలో మీరు కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కీర్తనాకాడు జ్ఞాపకం చేస్తున్న నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపో. కనుక ఇది దేవుడు చేసిన ఉపకారం, దేవుడు చేసిన మేలు. కనుక దేవుని నామాన్ని కుటుంబ సభ్యులు మరి వివాహ వ్యవస్థలోనికి అడుగెడుతున్నటువంటి నీవు మీరందరూ కూడా దేవుని విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు తన ఆశీర్వాదాలు నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని 128 సంకేతంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాను. కనుక నువ్వు ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలనంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలనంటే విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవుని కొరకు సాక్షి సమూహంగా మీ కుటుంబం జీవించాలి. ఆ రీతిగా జీవించడానికి తండ్రి అయిన దేవుడు తన కృప మెండుగా మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకి వేలాది 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 స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని నైనా మీ పరిశుద్ధ లేఖనాల్లోనైనా సమయంలో ప్రత్యేకంగా నా ప్రభువనైనా మరి పెండ్ల కుమార్తెగా సిద్ధం చేయడానికి నా ప్రభువనైనా మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన మీకు వందనాలు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదింపడుదలని సెలవించిన దేవుడు తండ్రి మీకు వందనాలు. మా యొక్క సిఆర్ గారి బట్టి మీరు ఇచ్చిన సత్యమని ఆ యవన నాయన కాలంలో నా ప్రభా మరి ఇదిగో తల్లిదండ్రులుగా నా ప్రభా బిడ్డనేనైనా మరి వివాహానికి నైనా మరి 9వ తారీఖునైనా మంచి వాతావరణంలో వివాహం జరగాలని పెండ్లి కుమార్తెగా ముందుగా నా తండ్రి బిడ్డను సిద్ధం చేస్తుండగా సిద్ధపరిచే మా హస్తాల కంటే ముందుగానే ఈ హస్తంతోనైనా బిడ్డను దీవించి ఆశీర్వదించండి. రెబకాకు నైనా మరి నైనా వివాహం చేసి నైనా పంపించేటప్పుడునైనా వివాహానికి పరలోకపు తండ్రి, మరొకసారి మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన మేము ఎందు నిమిత్తం చేరి ఉన్నాము, సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా, ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి వివాహం అన్వేషణలో ఘనమైన వివాహాన్ని మరి జరిపించుకోవడానికి అంటే మరి బిడ్డలు మీ సంతానం మీరు చేపట్టారు. బిడ్డలు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడు సదాకాలం చేయడం మనకు తోడుగా ఉండి ప్రాముఖ్యంగా పెళ్లి కుమార్తెకి సిద్ధపడుతున్నటువంటి షారోన్కును తన భవిష్యత్ కుటుంబ జీవితమునకును
సదా తోడే సంరక్షించి ఆశీర్వదించును గాక. మనసు మనసు కలిసే వేళ సంతోషాలే పొంగే వేళ యేసుని ప్రేమ మీ ఇద్దరిలో ప్రవహించాలి కనపరచాలి ఇది వివాహం ఘనమైన కార్యం ఇది వివాహం ఘనమైన కార్యం everlasting Father your grace endures forever everlasting Father my Jesus నిత్యుడైన తండ్రి నీ కృప నిరతము నిలుచును నిత్యుడైన తండ్రి నా యేసయ్యా దేవుని చిత్తం ఎరుగుట ముఖ్యం నా ప్రభా, బిడ్డలు ఒకరికొకరు చేదోడు వాదోడుగా వారి జీవితకాల పర్యంతము నీ కొరకు నమ్మకమైన సాక్షులు జీవించినట్లు నీ కృపను అనుగ్రహించి నీ జీవితం సంరక్షించండి. ఈ వేడుకలో పాల్గొన్న ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాన్ని, బంధువులను, మిత్రులను, స్నేహితులను, పెద్దలను సమస్తాన్ని గురించినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము చేరిన మనకును ప్రాముఖ్యంగా పెండు కుమారుడు సదా తోడై ఆశీర్వదించి దీవించును గాక. ఆశతో నమ్మి ఉన్నాము నీ మీద
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే అనుజావతారునకు శృంగార ప్రభువునకు శృంగతికి మంగళమే అవతారునకు వందనాలు. ఈ ఉన్నతమైన కృపను బట్టి ప్రేమను బట్టి మీరు ప్రేమించిన ప్రియబిడల కుటుంబంలో ఇదిగో నా ప్రభువా మీరు అనుగ్రహించిన శుభ గడియలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ ప్రియ కుమార్తెను మీరు ఆశీర్వదించి తన యవనాన్ని గణపరిచిన నా ప్రభువా ఘనమైనటువంటి వివాహాన్ని మీరు ఏర్పాటు చేశారు. అందుని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ నేడు పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచినట్టుగా ఇక నాయన బాహ్యపరమైన మరి అలంకారం మాత్రమే కాకుండా ఆంతరంగికమైన నీ వాక్యం అనే సిద్ధపాటు బిడ్డ జీవితాల్లో కలిగి నీ కృపలో వర్ధిల్లుతూ నీ సాక్షిగా జీవించుకున్నప్పుడు దయచేయండి. ఇది నాయన అందుని బట్టి వివాహము పరిశుద్ధమైనది కనుక ఇదో నా ప్రభు ఈ పరిశుద్ధ గృహస్థ జీవితంలో బిడలు ప్రవేశించుట్టుగా దాని మర్మాన్ని సత్యాన్ని గ్రహించి నీ ఎడల భయభక్తులు విశ్వాసం కలిగి నిన్ను కలిగిన కుటుంబంగా బిడలు జీవించినట్టు సహాయం పెట్టి తద్వారా జీవితాన్ని మీరు దీవించి మీరే మహిపదండి. పరిపూర్ణ ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వండి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం చేరి మనకును ప్రాముఖ్యంగా పెళ్లి కుమార్తెకి సిద్ధపడుతున్న ప్రియ కుమార్తెకును తన భవిష్యత్తు జీవితమునకును కుటుంబ బాంధవ్య జీవితమునకును సదాతోడే సంరక్షించును గాక. ఆశీర్వదించుము దేవా. ఆమేన్.
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదుతలైన నిన్వానే పగలరా వరదుతలైన నిన్నే పగలరా జనక కుమార ననునే కదే ప్రభువా మమ్మల్ని కనికరింపుము క్రీస్తు మమ్మల్ని కనికరింపుము ప్రభువా మమ్మల్ని కనికరింపుము అపోస్తలుల విశ్వాసం ఒప్పుకుందాము భూమి ఆకాశమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నామమున ఆయన యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ వలన శరీర పునరుద్ధానము నిత్య జీవమును నమ్ముచున్నాము ఆమేన్. సంతోషకరమైన ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. ఇల్లు కట్టించుకుని వాటిలో నివసించు తోటలు నాటి వాటి ఫలంలో అనుభవించు పెళ్ళిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలు అన్నది అక్కడ ఏమో మీకు తక్కువ లేకుండా అన్నట్లు ఈ కులాలు కుమార్తెలు మనం జ్ఞాపకం చేస్తుంటాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకనగా ఈ వివాహ వ్యవస్థలో పాల్గొంటున్నటువంటి ప్రియ బిడ్డలు ఈ వివాహ వ్యవస్థను కూర్చున్నటువంటి అవగాహన కలిగి మరి వివాహ వ్యవస్థ అనేటువంటిది శారీరకమైన క్రియల కొరకు కాదు, కానీ ఇది దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం అని ఎరిగి వివాహంలో మర్మమైనదని ఎరిగి ఆ మర్మాన్ని కూర్చున్నటువంటి ఆధ్యాత్మికులలో దీవించి ఫలింపు చేయను కాక. అతడు మేడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం రాజ్యము శక్తి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, నీ కుమారుడు నిజరక్షకుడైన క్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని తండ్రి సహవాసము ఇప్పుడు సదాకరణ చేయడం వరకును ప్రాముఖ్యంగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా
ప్రభుವಾ వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూత లైనా వరదూత లైనా వరదూత లైనా నిన్వార్నింపగలరా జరగబోయే కార్యక్రమం మీరు చూడండి కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఈవినింగ్ మీరు దేవుడు శాసించుకోండి రాజ్యము శక్తియు నిరంతరం నీవే తండ్రి. పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిండినాని వరదూతలైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా ఇదే నాన్న తండ్రి గారి సమక్షంలో జరుగుతున్నటువంటి వివాహాన్ని దీవించండి, ఆశ్రయించండి. బిడ్డను ఆశ్రయించండి. ఇది నాన్న పెళ్లి వాసం ధరించి వేడుకొలుస్తున్నాము తండ్రి. పరిశుద్ధ పరిశుద్ధ రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు,
యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు శాశ్వత ప్రేమను చూపే నాథుడు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు శాశ్వత ప్రేమను చూపే నాథుడు. ప్రాణం సర్వం నా ప్రాణం నా సర్వం యేసయ్యే 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 నా యేసయ్యే. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా 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 ప్రేమలైనటువంటి తండ్రి, ఇది నాన్న ప్రభువా మా యొక్క ప్రియ కుటుంబం కోటి రాజేంద్ర ప్రసాద్ గారు వారి కృష్ణ కుమారుడు రాజశేఖర్ని బట్టి ప్రార్థిస్తున్నాము. వారి కృష్ణ కుమార్తె షారోని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇది నాన్న ప్రభు కృష్ణ ప్రభు వాగ్దానం తండ్రి, ఎవరి స్త్రీ వివాహం చేసుకుని సంతోషంగా ఆనందంగా ఉండాలని కృష్ణ గొప్ప వాగ్దానం పెట్టండి. ఇది నాన్న ఆది వివాహంలోని కీర్తన పాడుతున్నాం. సంతోషకరమైన సమయం వరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య లేఖన భాగం చదువుకొని 11వ వచనం పర్యంతము అలా త్వరగా రావాలి. రెండేసి మూడేసి కొమ్మల పట్టు 6 రాతి బొమ్మలు అక్కడ వచ్చబడి ఉండేది. యేసు ఆ బాణలు నీళ్ళలో నింపుడే వార్త చెప్పగా వారి వాటిని అంచులు పట్టుకొని నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విధులుగా లేఖను తీసుకొని కొండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ రాక్షసులు ఎక్కడ నుండి వచ్చారో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన బహుసారమే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లను చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిశువులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 43వ కీర్తన పాడుతున్న మధ్యలో దాని డిపి ఆశ్వయ్య గారు ఉన్నారు. మహోన్నతుడా సర్వోన్నతుడా యేసయ్య మీకు వందనాలు.
కూడి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. నూతనంగా జతయ్యే బిడ్డలతో ఆమె సంఘ పెద్దలకు అందరికి కూడా వందనాలు. నేను ఒక 5 నిమిషాలు స్థితికి మనందరం ఉన్న ఈ స్థితికి, ఈ దేవాలయం ఉన్న ఈ స్థితికి మూల కారకులు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పెళ్లి కుమార్ తల్లిదండ్రులు, పెళ్లి కుమార్ తల్లిదండ్రులు, దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడి బిడ్డగా మిమ్మల్ని పెంచారు. తండ్రి నడుస్తారు, వారిని హత్తుకొని ఉన్నారు కదా. మిమ్మల్ని హత్తుకోకుండా చేస్తే అన్నమాట. నేను ఇదంతా మంచిగా రాశాను, ప్రింట్ చేయించాను, మంచిగా మీకు ఎంత చదువుకుందని ఆ ప్రశ్న అంతా చెప్తాను. ప్రేమించాలి, పెళ్లి కుమార్తె ఏం చేయాలి, లోబడాలి. ఎవరిని బట్టి అని అంటే యేసు ప్రభు వారిని బట్టి. యేసు ప్రభు ఆయన ప్రేమించని నువ్వు లోబడతావు. చెప్పండి, లోబడినా లోబడిపోయినా ప్రేమించాలి. లోబడకపోయినా ప్రేమిస్తున్నా లేదా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అవునా? ప్రేమ అంటే అదైనా లోబడిపోతే తీసుకోవడం మర్చిపోకూడదు. మంచిగా ఇందులో ఉన్నది ఎంత కళ్యాణ్ చదువుకోవచ్చు. సరే, మంచిది. లాస్ట్గా ఆ పెళ్లి కుమారుడు విందు ప్రాణాన్ని పెళ్లి కుమారుడు పిలిచి కొంతమంది మంచి రక్షణ పోతారు, దాన్ని బతుకున్నప్పుడు జబరదస్తు పోతారు. ఇంతకుముందు నువ్వు మంచి రక్షణ ఉంచుకున్నావు అని అన్నారు కదా. యేసు లేకపోతే లేదు. కాబట్టి మనం అర్థం చేసుకున్నాము, యేసు ప్రభు గారు ఆ విధులు ఉన్నారు లేదా? నా మాట ఏంటండి, ఉన్నారు లేదా? ఆ రాక్షసు అయిపోయినా సరే యేసు ప్రభు రాక్షసు వచ్చినందుకు, యేసు ప్రభు ఉన్నందుకు, ఆ రాక్షసు వచ్చినందుకు యేసు ప్రభు ఉన్నారు. ఇంతవరకు నేను మంచి రాక్షసు ఉంచుకున్నామని ఇంతవరకు చెడు అనేది, చెడ్డ మాట అనేది రాకూడదు. అలా రాకూడదు అంటే యేసు వైపు చూడాలి. యేసు వైపు చూసినప్పుడు ఏమంటే రాజమౌళి గ్రామ కాపురస్తుడు పచ్చల నారాయణరావు గారు, మంతమ్మ గారి యొక్క ఏకైక కుమారుడు సుమంతుకును, రాజమౌళి గ్రామ కాపురస్తుడు కోడి రాజశేఖర్ గారు అమ్మాయి యొక్క దంపతుల ఏకైక కుమార్తె అయితే అటువంటి తమ ఆఖ్యాపన ఇప్పుడే తీర్చేవలను, లేకపోతే ఎప్పటికిప్పుడు ఊరుకొని ఉండవలసినదే. వివాహానికి మీ సమ్మతి, మీ గుడి హస్తాలు పైకి లేపి మీ సమ్మతిని తెలియచేయండి. ఒకసారి అందరు గుడి హస్తాలు పైకి లేపి సమ్మతిని తెలియచేయండి. అలాగే పేరు వేసినండి. సంరక్షించి మీరిద్దరు బ్రతికినంతతో కాపురం చేయదువా? షాలో నీ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున వర్షద గృహస్థ మార్గం మంది జీవించదవా? సుమంతును ప్రేమించి ఆదరించి కనపరిచి దుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం యుద్ధం ఎవరిని ఆసక్తిక ఈయనతోనే కాపురం చేయదువా? దయచేసి పెళ్లి కుమార్తె తండ్రి గారు వచ్చి పెళ్లి కుమార్తె సీనియర్ రిటైర్డ్ మాస్టర్ గారు మన మధ్యలో ఆహ్వానిస్తూ ఉన్నారు. పట్టుకుంటారు, చేతులు పట్టుకోండి. స్వాతంత్ర నేను నా భార్యగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ముందునని ప్రమాణం చేస్తున్నాను. షారోనని నేను సుమంతని నిన్ను నా భర్తగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ముందునని ప్రమాణం చేస్తున్నాను. సూత్రధారణ జంకయ్య గారు. త్వరగా తీసుకొని తీసుకోవాలి. గురుతుగా ఈ మంగళ సూత్రము ప్రార్థన చేద్దాం. మహాత్మైన ప్రేమకును నిబంధనకును గురుతుగా యోగ్యతను అంగీకరించుము. పిల్లలు చేసిన వాళ్ళు ఇప్పటికి పరిశుభ్రక్షించి దాని వరకు తను తాను అప్పగించుకుని క్రీస్తుని ప్రేమించినట్లే
ఈ పురుషుడు నీ వాక్య ప్రకారం తన భార్యను ప్రేమించుగా ఉన్నాను. ఈ స్త్రీ కూడా ప్రతిమంది ఈ వధువులను రక్షింపము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి నిత్యలాగున్నాము. ఆమేన్. సుమంత్ షారోన్ అనే వీరు పరిశుద్ధ వివాహములను సమర్పించి దేవుని నిర్మాణ సంఘములను వారి ఒప్పుకున్నందున వారి వీరులు భార్యాభర్తలని ప్రకటించుతున్నారు. ఆమె దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయకూడదు. ఆమె వివాహంతో వారైక్యతను పవిత్రపరిచిన ప్రభుని దేవుడు పవిత్రపరిచి వీరి శరీరాత్మ విషయంలో సంతోషపడుతుంది. ఆమె అదండి కూడా వేసాం బ్రో. బ్రో ఒకసారి పట్టుకో దాంట్లో స్మైల్ అని చెప్పని స్మైల్. తన భార్య అయిన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తాను అప్పగించుకున్న క్రీస్తువారిని ప్రేమించినట్లే ఈ పురుషుడు పూర్ణమైన శాంతంతోను సుఖంతో సమాధానంతోను పరిశుద్ధయు భక్తి నాడు వివరించుకావున ఈ వధువులను ఆశీర్వదించుకుని ప్రార్థిస్తున్నాం. ఏ ఘనత మహిమ ప్రభావములు యేసు నామములో మందున హామీని మాకు దయచేయండి. మా యొక్క అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము